హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్స్, పంచాయతీ సెక్రటరీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్కి స్వాగతం. అలాగైతే ఇక్కడ మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి మా యొక్క యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎక్కువగా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేయగలుగుతాము. అలాగైతే ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే, జాతీయ కమిషన్ చైర్మన్లు మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారనమాట. ఏంటి, మొదటి చైర్మన్ ఎవరు, అదేవిధంగా చూస్తే ఎస్టీ కమిషన్ చైర్మన్లు ఎవరు ఉన్నారు, బీసీ కమిషన్ చైర్మన్లు ఎవరు ఉన్నారు, ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ కమిషన్ చైర్మన్ల గురించి అడుగుతున్నారు. అలాగైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకునేది ఏంటంటే, ఎస్సీ జాతీయ కమిషన్ చైర్మన్ల గురించి. ఎస్సీ జాతీయ కమిషన్ చైర్మన్స్. ఓకే, ఈ జాతీయ కమిషన్ చైర్మన్స్లో మనకి ఫస్ట్ ఎస్సీ జాతీయ కమిషన్ చైర్మన్గా చేసిన వారు ఎవరంటే ఎస్హెచ్ రామ్ధాన్. ఎవరు? ఎస్హెచ్ రామ్ధాన్. ఈయన ఎప్పుడంటే 1992 నుంచి 1995 వరకు కూడా చేయడం జరిగింది. తర్వాత రెండవ ఎస్సీ జాతీయ కమిషన్ చైర్మన్ ఎవరంటే హనుమంతప్ప. హనుమంతప్ప. ఈ హనుమంతప్ప గారు ఏంటంటే, ఈయన 1995 నుంచి 1998 వరకు కూడా చేయడం జరిగింది. మూడవ ఎస్సీ జాతీయ కమిషన్ చైర్మన్ ఎవరంటే మనకి దిలీప్ సింగ్ బూరియా. ఎవరు? దిలీప్ సింగ్ బూరియా. ఈయన సార్ రాస్తున్నాను నేను, మీరు నోట్ చేసుకోండి. ఈయన ఎప్పుడంటే 1998 నుంచి 2002 వరకు కూడా ఈయన చేయడం జరిగింది. తర్వాత నాలుగో చైర్మన్ ఎవరంటే విజయ్ శంకర్ శాస్త్రి గారు. ఓకే, విజయ్ శంకర్ శాస్త్రి గారు చేశారు. విజయశంకర్ శాస్త్రి గారు చేశారు. అలాగైతే ఈయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారంటే 2002 నుంచి మనకి 2004 వరకు కూడా ఈయన చేయడం జరిగింది. అలాగైతే ఇప్పుడు ప్రజెంట్ ఎవరున్నారంటే ప్రస్తుతం ఎవరున్నారంటే పిఎల్ పూనియా. పూనియా ఈయన ఉన్నారన్నమాట. ఏంటంటే ఎస్సీ జాతీయ కమిషన్ చైర్మన్ల గురించి ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. తర్వాత జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్లు. ఇప్పుడు ఎస్సీ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఎస్టీ కమిషన్ చైర్మన్ల గురించి. ఎస్టీ కమిషన్ చైర్మన్లు చూస్తే మనకి మొదటి చైర్మన్ ఎవరంటే కున్వర్ సింగ్. మొదటి చైర్మన్ కున్వర్ సింగ్ అని చెప్పొచ్చు. తర్వాత ఈయన ఎప్పుడంటే మనకి 2004 నుండి 2007 వరకు కూడా చేశారు. తర్వాత రెండవ చైర్మన్ ఎవరంటే మనకి ఊర్మిళా సింగ్ గారు చేయడం జరిగింది. ఈయన ఎప్పుడంటే 2007 నుంచి మనకి 2011 వరకు కూడా చేయడం జరిగింది. తర్వాత మూడవ చైర్మన్ ఎవరంటే రామేశ్వర్ ఉర్నాయ్. ఓకే, రామేశ్వర్ ఉర్నాయ్.
ఈ వీళ్ళు ఏంటంటే ప్రస్తుతం 2011 నుంచి కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. మీరు ఒకసారి నెట్లో కూడా చూడండి, ఎవరైనా మారితే అంటే ఇప్పటి వరకు నేను ప్రస్తుతం అని చెప్పినవి నెట్లో ఒకసారి చూడండి, మారితే మీరు అప్డేట్ చేసుకోండి. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే జాతీయ బీసీ కమిషన్ చైర్మన్, జాతీయ బీసీ కమిషన్, ఇప్పుడు బీసీ కమిషన్ చైర్మన్స్. ఈ బీసీ కమిషన్ చైర్మన్ విషయానికి వస్తే మనకి మొదటి చైర్మన్ ఎవరంటే జస్టిస్ ఆర్ఎస్ ప్రసాద్. జస్టిస్ ఆర్ఎస్ ప్రసాద్. ఈ ప్రసాద్ గారు ఏంటంటే మనకి 1993 నుంచి 1996 వరకు కూడా చేశారు. తర్వాత రెండవ బీసీ కమిషన్ చైర్మన్ గా ఎవరు చేశారంటే జస్టిస్ శ్యామ్ సుందర్ గారు. ఎవరు చేశారు? జస్టిస్ శ్యామ్ సుందర్ గారు. శ్యామ్ సుందర్ గారుగా మనం చెప్పుకోవచ్చు. ఈయన వచ్చేసి ఏంటంటే 1997 నుంచి మనకి 2000 సంవత్సరం వరకు కూడా ఈయన చేయడం జరిగింది. తర్వాత మూడవ చైర్మన్ వచ్చేసి జస్టిస్ బిఎల్ యాదవ్ గారు. జస్టిస్ బిఎల్ యాదవ్ గారు. నిమిషం. యాదవ్ గారు. ఈ యాదవ్ గారు వచ్చేసి ఈయన 2000 సంవత్సరం నుంచి 2002 సంవత్సరం వరకు కూడా ఈయన చేయడం జరిగింది. తర్వాత మనకి 4వ జాతీయ బీసీ కమిషనర్ గా చేసింది ఎవరంటే రామ్ సూరత్ సింగ్. ఎవరు? రామ్ సూరత్ సింగ్. ఈ రామ్ సూరత్ సింగ్ గారు మనకేంటంటే ఈయన 2002 నుంచి 2005 వరకు కూడా ఈయన చేయడం జరిగింది. తర్వాత ఐదవ చైర్మన్ గా చేసిన వారు ఎవరంటే జస్టిస్ ఎస్ రత్నవేర్ పాండ్యన్. రత్నవేల్ పాండ్యన్. ఈయన 2006 నుంచి మనకి 2009 వరకు కూడా ఈయన చేయడం జరిగింది. తర్వాత మనకి ఆరవ జాతీయ బీసీ కమిషనర్ గా చేసింది ఎవరంటే ఎంఎస్ రాయ్ గారు. ఎంఎస్ రాయ్ గారు. ఈయన ఏంటంటే 2010 నుంచి 2013 సంవత్సరం వరకు కూడా ఈయన చేశారని చెప్పొచ్చు. తర్వాత 7వ చైర్మన్ గా చేసిన వారు ఎవరంటే జస్టిస్ వి ఈశ్వరయ్య గారు. జస్టిస్ వి ఈశ్వరయ్య గారు. ఈ వి ఈశ్వరయ్య గారు ఈయన 2013 నుంచి ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నారు. 2013 నుంచి కూడా ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నారు చెప్పొచ్చు. ఈ విధంగా ఎస్సీ జాతీయ కమిషన్ చైర్మన్ల గురించి, అదేవిధంగా చూస్తే ఎస్టీ జాతీయ కమిషన్ చైర్మన్ల గురించి, తర్వాత మన బీసీ కమిషనర్ గురించి చూసాము. దీంట్లో ఎస్సీకి సంబంధించినటువంటి ఇవి బాగా చదవండి. ఎస్సీ ఎస్టీ బాగా చదవండి, బీసీ కూడా బాగానే గుర్తుంచుకోవాలి. తర్వాత చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే మనకి జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్లు. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్లు ఎవరెవరు ఉన్నారు అంటే మొదటిసారిగా ఎవరు చేశారు, చివరిసారిగా ఎవరు చేశారు అనేది చూద్దాము. ఇక్కడ రాస్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్లు. ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గురించి మాట్లాడుకుంటే మొదటి చైర్మన్ ఎవరంటే
జస్టిస్ రంగనాథ్ మిశ్రా, జస్టిస్ రంగనాథ్ మిశ్రా. తర్వాత ఈయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారంటే 1993 నుండి 96 వరకు కూడా ఈయన చేయడం జరిగింది. తర్వాత మనకి రెండవ చైర్మన్ ఎవరంటే జస్టిస్ ఎంఎస్ వెంకట చల్లయ్య. ఎవరు? ఎంఎస్ వెంకట చల్లయ్య గారు. ఈయన మనకి 1996 నుంచి 99 వరకు కూడా ఈయన చేయడం జరిగింది. తర్వాత మూడవ చైర్మన్ ఎవరంటే జేఎస్ వర్మ గారు. జేఎస్ వర్మ గారు మనకి 1999 నుంచి 2002 వరకు కూడా ఈయన చేయడం జరిగింది. తర్వాత నాలుగవ చైర్మన్ వచ్చేసి జస్టిస్ ఎంఎస్ ఆనంద్ గారు. జస్టిస్ ఎంఎస్ ఆనంద్ గారు. ఆనంద్ గారు చేశారు. ఈయన ఎప్పుడంటే మనకి 2003 నుంచి 2007 వరకు కూడా చేయడం జరిగింది. తర్వాత ఐదవ చైర్మన్ గా చేసింది ఎవరంటే జస్టిస్ రాజేంద్ర బాబు గారు. ఎవరు? జస్టిస్ రాజేంద్ర బాబు గారు. జస్టిస్ రాజేంద్ర బాబు గారు ఈయనేంటంటే 2007 నుండి మనకి 2010 వరకు కూడా చేయడం జరిగింది. తర్వాత మనకి ఆరవ చైర్మన్ గా ఉన్నది ఎవరంటే కేజీ బాలకృష్ణన్ గారు. ఆరవ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా ఉన్నది ఎవరంటే కేజీ బాలకృష్ణన్ గారు. బాలకృష్ణ గారు ఈయన ఏంటంటే మనకి 2010 నుంచి 2015 వరకు కూడా ఈయన చేయడం జరిగింది. తర్వాత ఏడవ చైర్మన్ గా ఉన్నది ఎవరంటే హెచ్ఎల్ దత్. హెచ్ఎల్ దత్తు. ఈయన మనకి 29/02/2016 నుంచి కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. ఈ విధంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ల గురించి కూడా మనం ఈ యూట్యూబ్ లో చేసాము. తర్వాత యూట్యూబ్ లో మనం జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్లు ఎవరున్నారు ఏంటి అనేది, అదేవిధంగా చూస్తే అటార్నీ జనరల్స్ ఎవరు, ఓకే, జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్స్ ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.